ఈ ఫిల్మ్లో మీరు ఏదో చాలా కొత్త స్టింట్లో కొత్త యాంగిల్స్లో మిమ్మల్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ అండి? నార్మల్గా డైలాగులతోనే మీరు బోల్డ్ డ్యాన్స్ చేయింపిస్తారు, బట్ ఇప్పుడు బాడీ చేత కూడా చేయించారు డ్యాన్స్. వాట్ ఈస్ ది రియల్లీ దట్ అట్రాక్షన్ దట్ హెల్డ్ యూ? మజాకా అన్నది ప్రతి సీను మజాగా ఎంజాయ్ చేశాను సార్. కాకపోతే నేర్చుకొని చేయగలిగింది కొన్ని మనం రొమాంటిక్వి ఆడవాళ్ళని చూసి మనం చేయాలంటే కొంచెం ఫిరోషియస్గా యాక్ట్ చేయడం తప్పితే, ఏడిపించడం తప్పితే ఇది కొత్త, అది నాకు చేయడం. అది నేను కొంచెం వీళ్ళ గైడెన్స్ అంటే వీళ్ళని మళ్ళీ తప్పుగా రాసికండి, అన్ని లిటరల్గా రాయకండి, ఎలగారికల్గా తీసుకోండి. ప్రతిదీ లిటరల్ వేస్ట్ అన్నాను అనుకోండి. మీరేమో యాలగారికల్ గా మాట్లాడతారు, మేము లిటరల్ గా రాయకూడదు. మీరు కాదు, జనాల గురించి చెప్తారు. ఓకే, మీరు అలాగే అది ఇదే సార్ మీతో ఉన్నది. ఎలా ఉందంటే మీతో క్వశ్చన్లు వేయించుకోవడం, డబ్బులు ఇచ్చి చేతపడి చేయించుకోవడం లాగా ఉంది. ఇక ఎంతకన్నా ఇంక లేదు. సినిమా తీసింది ఒక పాపం అట్లాగే అయిపోతుంది. పాపం ఏదో ఉండండి. అయితే చాలా ఎంజాయ్ చేశాను. చేస్తుంటే చాలా హ్యాపీ ఫీలింగ్. ఇలా కొత్త వెర్షన్, ఒక కొత్త ఇది మళ్ళీ ఆవిష్కరించడానికి ఈయనకి, ప్రసన్న గారికి, డైరెక్టర్ గారికి, రాజేష్ గారికి, మన అనిల్ శంకర్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్. ఎందుకంటే ఆ వెర్షన్ చేయడం కూడా చాలా ఆనందం పడి చేశాను. నేను చాలా ఎంజాయ్ చేసి మనసు పెట్టి, ఫ్లష్ అండ్ బ్లడ్ పెట్టి, రాత్రి పగలు తెలియకుండా అలా తన్మయత్వం తంది చేశాను సార్. ఏం ఛాలెంజ్ ఏంటి మీకు ఈ క్యారెక్టర్లో? మళ్ళీ ఇదే చెప్తాను, ఆ రొమాంటిక్ యాంగిల్ చూసారు. ఒక అమ్మాయిని ఎలా సైట్ కొడతాం, లైఫ్లో చేయలేదు కదా. ఏమంటే పెళ్లి చూపులే ఏమనుకుంటున్నారు సార్ మీరు? మీకు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎంత కష్టం అనుకుంటున్నారు ప్రేమించడమా? అయితే చెప్పండి, ఒక అమ్మాయికి ధైర్యంగా వెళ్ళి. ధైర్యం కావాలి సార్ అమ్మాయి. అమ్మో చాలా ఇలా వణుకుపోతాయి కాళ్ళు. అంటే ఆ జనరేషన్ మారిపోయింది అంటారా, నాకు తెలియదు, మామూలుగా అడుగుతుంటా. ఈయన నేను ఒక షాట్, అన్సు గారు ఇద్దరిది వైజాగ్లో హిల్ ఏరియాలో మంచిగా ఇద్దరిది మంచి ఎమోషనల్ సీన్. వీర్జారా అని బాలీవుడ్ ఫిల్మ్, దానిలో సల్మా హీరోయిన్ 18 years తర్వాత ఆయన జైలు నుండి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్యాప్చర్ చేయండి సార్ అని నీకు చెప్పా. ఏంటి సార్ అదా, నేను క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అదే సీన్ మనం చేస్తున్నాం, మీరు రెడీ అయిపోండి అన్న. అనగానే ఫ్రేమ్ పెట్టా, నేను చెప్పా, అన్నీ చేసా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టా. పాపం కూర్చోబెట్టి, ఇప్పుడు అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తుంది, మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే కళ్ళల్లోకి చూడడానికి ఎంత ఇబ్బంది పడ్డారని. అంతే, అది రావట్లా, కళ్ళల్లోకి చూడాలి అంటే దానికోసం మీరు కళ్ళల్లోకే చూడాలి. ఎందుకు లెఫ్ట్కి చూస్తున్నారు, ఎందుకు రైట్కి చూస్తున్నారు, ఎందుకు పైకి చూస్తున్నారు, ఎందుకు కిందకి చూస్తున్నారు, మీరు ఒకసారి చూడండి సార్, మీకు అర్థం అవుతుంది అన్నాడు. మీరు అంత కష్టం అంటారు కదా, అంత కష్టం అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు రమేష్ గారు. ఇంకా ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో అవ్వాలి రమేష్ గారు అంటే, సార్ ఫాలో అవ్వడం ఏంటి సార్, మీరు అనకాపల్లిలో బాగా ఫాలో అయినట్టున్నారు, మీకు అలవాటు ఉన్నట్టుంది, నాకు కొంచెం కష్టంగా ఉంది సార్. అది వెరీ ఈజీ సార్, హాయ్ అని చెప్పి లెఫ్ట్ నుంచి రైట్కి జంప్ చేయండి అన్న. అంటే ఓ ఇది బాగుంది అని చెప్పి ప్రతిదీ ఆయన లెర్నింగ్ అనమాట. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ రేపు స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మీరు యూత్ లో రాముడు మంచి బాలుడు అండి మీరు. ఏంటండి ఇప్పుడు చెప్తే మీకు నాన్నగారు ఎక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేవాళ్ళు. వెనకాల సినిమాల్లో చూపిస్తారే, మధ్యలో చైర్ వేసుకొని వెళ్ళని కూర్చుంటే అటు ఇటు ఉంటారు. నాన్నగారు కూర్చుంటే ఇది ఇంట్లో పెద్ద పులు తిరుగుతున్నట్టు ఉండేది నాన్నగారు. అంతేనా, ఒక పేజ్ డైలాగ్ మాట్లాడి ఉంటాను మా నాన్నగారితో లైఫ్ అంతా. ఇప్పుడు అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడాలి, కామెడీయా బాబోయ్. నార్మల్ గా నాన్నగారి ఫుట్ స్టెప్స్ లో వచ్చారు. అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ దట్ హైట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. కానీ నాన్నగారు ఎప్పుడూ చెయ్యని ఒక క్యారెక్టర్ మీరు ఇవాళ చేశారు. ఎస్ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అనిల్ గారు